హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో జియోగ్రఫీ సబ్జెక్ట్‌లో విశ్వం మరియు కుటుంబం చాప్టర్‌కి సంబంధించిన మరికొన్ని ఎంసీక్యూస్‌ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, ముఖ్యంగా ఈ జియోగ్రఫీ సబ్జెక్ట్‌లో మనం మొత్తంగా 2000 ఎంసీక్యూస్‌ను డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇవి సరళంగా, అదేవిధంగా స్టేట్మెంట్ బేస్డ్, అసెస్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో, మీ యొక్క ప్రిపరేషన్‌లో ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో, కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో చాలా మందికి చేరే అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో ఎంసీక్యూస్‌ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే, సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య ఎంత? సో, దీనికి సరైన సమాధానం బి ఫ్రెండ్స్, 8. ప్రస్తుతానికి మనకి సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య 8. ఒకప్పుడు 9 ఉండేవి. తొమ్మిదో గ్రహంగా ప్లూటో అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించడంతో ప్రస్తుతానికి మనకి 8 గ్రహాలు ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అంతర్గ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ ఏవి? సో, ఇన్నర్ ప్లానెట్స్ ఏవి అంటే దీనికి సరైన సమాధానం సి ఫ్రెండ్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సో, వీటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ లేదా అంతర్గ్రహాలు అని అంటాం. సో, దీనికో మరో పేరుంది ఫ్రెండ్స్. ఈ అంతర్గ్రహాలనేవి మనకి ఘన పదార్థంతో ఏర్పడినటువంటి గ్రహాలని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, గ్యాస్ గెయిన్స్‌గా పిలువబడే గ్రహాలు ఏవి? చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మొదట ఉన్నటువంటి 4 గ్రహాలని ఇన్నర్ ప్లానెట్స్ అని అంటాం. అలాగే ఘన పదార్థంతో తయారైనటువంటి గ్రహాలంటాం. సో, నెక్స్ట్ ఉండే 4 గ్రహాలు అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలని గ్యాస్ గెయిన్స్ లేదా ఔటర్ ప్లానెట్స్‌గా పిలుస్తాం ఫ్రెండ్స్. ఔటర్ ప్లానెట్స్ అంటాం. సో, ఇవి ముఖ్యంగా వాయువులతో నిండి ఉంటాయి కాబట్టి వీటిని గ్యాస్ గెయిన్స్ గ్రహాలు అని అంటాం. దీనికి మరొక పేరే ఔటర్ ప్లానెట్స్. సో, ఈ ఔటర్ ప్లానెట్స్ ఏంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలని గ్యాస్ గెయిన్స్ ఆర్ ఔటర్ ప్లానెట్స్ అని అంటాము. నెక్స్ట్ వన్, సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం ఏది? సో, సూర్యానికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహమే మొదటి గ్రహం. సో, మెర్క్యూరీ. బుధుడు అనే గ్రహము సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి గ్రహం అన్నమాట. నెక్స్ట్ వన్, వాతావరణం లేని గ్రహం ఏది? సో, అట్మాస్ఫియర్ లేనటువంటి గ్రహం ఏది అంటే దీనికి సరైన సమాధానం మెర్క్యూరీ, బుధుడు. సో, దీనికి వాతావరణం లేదు ఫ్రెండ్స్. అందుకనే ఉదయం అంటే పగటి కాలంలో చాలా వేడిగా ఉంటుంది. సో, రాత్రి వేళల్లో అంతే వేగంగా చల్లబడి చాలా కూల్‌గా ఉంటుందన్నమాట. సో, దీనికి వాతావరణం లేదు. నెక్స్ట్ వన్, 88 రోజుల్లో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం ఏది? జస్ట్ 88 రోజుల్లోనే సూర్యుని చుట్టి తిరిగి వచ్చే గ్రహం ఏది అంటే మనకి మెర్క్యూరీ ఫ్రెండ్స్. దీనికి కూడా సరైన సమాధానం బుధుడు. ఎందుకంటే సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహము. దీని కక్ష కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి 88 రోజుల్లో సూర్యుని చుట్టి తిరిగొస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్‌గా పిలువబడే గ్రహం ఏది? దీనికి సరైన సమాధానం వీనస్. అంటే శుక్రుడు. రెండో గ్రహం అయినటువంటి శుక్రుడిని మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్‌గా పిలుస్తామనమాట. నెక్స్ట్ వన్, 95% CO2 వాయువు ఎక్కువగా ఉండే గ్రహం ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 95% CO2 వాయువు ఉన్నటువంటి గ్రహం ఏదంటే దీనికి కూడా సమాధానం వీనస్. సో, శుక్రుడు. సో, కాబట్టే 95% శుక్రుడి మీద కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది కాబట్టి ఇది అత్యంత వేడి గ్రహం అని కూడా అని పిలుస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బ్లూ ప్లానెట్‌గా పిలువబడే గ్రహం ఏది? ఇది చాలా మందికి తెలిసుండొచ్చు. బ్లూ ప్లానెట్ అంటే మనమే ఫ్రెండ్స్, మన గ్రహమే. సో, ఆన్సర్ ఏమవుతుందంటే ఎర్త్. భూమిని బ్లూ ప్లానెట్‌గా పిలుస్తారు. నెక్స్ట్ వన్, సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి గ్రహం ఏది? డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి గ్రహం ఏది అంటే దీనికి కూడా సమాధానం ఎర్త్ అవుతుంది ఫ్రెండ్స్. సో, భూమి అనేది సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీనినే బ్లూ ప్లానెట్‌గా పిలుస్తాము. నెక్స్ట్ వన్, రెడ్ ప్లానెట్‌గా పిలువబడే గ్రహం ఏది? రెడ్ ప్లానెట్‌గా పిలువబడే గ్రహం దీనికి సమాధానం మార్స్ ఫ్రెండ్స్. సో, మార్స్ అంటే అంగారకుడు. అంగారకుడిని రెడ్ ప్లానెట్‌గా
పిలుస్తాము. అరుణ్ గ్రహం అని అంటాము. అలాగే కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ అంటే గ్రహాలన్నిటిలో రాజు ఎవరు? కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ ఎవరు? అంటే దీనికి సమాధానం జూపిటర్. జూపిటర్. సో, బృహస్పతిని మనం గ్రహాల యొక్క రాజుగా పిలుస్తాము. నెక్స్ట్ వన్ గ్రేట్ రెడ్ స్పాట్ ఉన్న గ్రహం ఏది? సో, గ్రేట్ రెడ్ స్పాట్ ఉన్నటువంటి గ్రహం ఏంటంటే దీనికి సరైన సమాధానం జూపిటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అతిపెద్ద గ్రహం ఏది? అంటే గ్రహాలన్నిటిలో 8 గ్రహాల్లో అతిపెద్ద గ్రహం ఏది అంటే దీనికి కూడా సమాధానం జూపిటర్. బృహస్పతి అనే గ్రహము గ్రహాలన్నిటిలో పెద్ద గ్రహము. కాబట్టి దాన్ని కింగ్ ఆఫ్ ద ప్లానెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ వలయాలు అంటే రింగ్స్ స్పష్టంగా కనిపించే గ్రహం ఏది? దీనికి సరైన సమాధానం సాటర్న్ అంటే శనిగ్రహం. శనిగ్రహానికి వలయాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ అతి తక్కువ సాంద్రత గల గ్రహం ఏది? అతి ఎక్కువ గల సాంద్రత గల గ్రహం ఏం చెప్పుకున్నాం? భూమి. భూమికి అతి ఎక్కువ సాంద్రత ఉంటుంది. అలాగే మరి అతి తక్కువ సాంద్రత గల గ్రహం ఏది? అంటే దీనికి సమాధానం సాటర్న్ ఫ్రెండ్స్. సో, శనిగ్రహము అతి తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ రోలింగ్ ప్లానెట్‌గా పిలువబడే గ్రహం ఏది? అంటే దొర్లుబడే దొర్లుతూ తిరిగే గ్రహం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. దీనికి సమాధానం యురేనస్. సో, యురేనస్ గ్రహాన్ని రోలింగ్ ప్లానెట్ అంటాం. అంటే దొర్లుతూ తిరిగే గ్రహం అని అంటాము. నెక్స్ట్ వన్ అత్యంత చల్లని గ్రహం ఏది? అత్యంత చల్లని గ్రహం ఏది? ఆబ్వియస్‌లీ అత్యంత చల్లగా ఏముంటుంది ఫ్రెండ్స్? సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహమే అత్యంత చల్లనిగా ఉంటుంది. సో, కాబట్టి దీనికి సమాధానం ఏమవుతుందంటే నెప్ట్యూన్. సో, నెప్ట్యూన్ అనే గ్రహము 8దో గ్రహము మరియు సూర్యునికి అతి దూరంగా ఉంటుంది కాబట్టి దీనిని చల్లని గ్రహము అని అంటాము. నెక్స్ట్ వన్ సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి ఎక్కువ సమయం తీసుకునే గ్రహం ఏది? మనం ఆలోచించినట్లయితే సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది? నెప్ట్యూన్. సో, దాని కక్ష పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో, దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? నెప్ట్యూన్ ఫ్రెండ్స్. సో, నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి? మనకి 8 గ్రహాలని చెప్పుకున్నాం కదా! మన సూర్య కుటుంబంలో. సో, 8 గ్రహాల్లో ఉపగ్రహాలు లేనటువంటి సొంతంగా ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏంటి అంటే మెర్క్యూరీ, వీనస్ ఫ్రెండ్స్. అంటే బుధుడు, శుక్రుడు. సో, ఈ 20 ప్రశ్నలు సరళంగా ఉండే ఎంసీక్యూస్. నెక్స్ట్ మనం స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో, స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్ చూసినట్లయితే ఈ కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి. ఫస్ట్ వన్ బుధుడు సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహము. ఇది గ్రహం ఓకే కదా ఇది. అత్యంత దగ్గరలో ఉన్న గ్రహమే. నెక్స్ట్ స్టేట్‌మెంట్ బుధుడికి ఉపగ్రహాలు లేవు. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది కూడా కరెక్టే. బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. సో, కాబట్టి 2 స్టేట్‌మెంట్‌లు కరెక్టే కాబట్టి ఏమవుతుంది? సి అనేది ఆన్సర్ అవుతుంది. బోత్ 1 అండ్ 2. నెక్స్ట్ క్వెషన్ శుక్రుడు ఈవినింగ్ స్టార్‌గా పిలుస్తారు. సో, శుక్రుడిని ఈవినింగ్ స్టార్ అని, మార్నింగ్ స్టార్ అని అంటారు. సో, కాబట్టి ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వన్ అంగారకుడు ఉపరితలం మీద గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల వేడిగా ఉంటుంది. సో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండేది మనకి శుక్రుడు ఫ్రెండ్స్. అంగారకుడు కాదు. సో, అంగారకుడి మీద ఉండేది ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. సో, కాబట్టి ఎర్రగా ఉంటుంది. దాన్ని అరుణ్ గ్రహం అంటాం. కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావం ఉండేది శుక్రుడు. కాబట్టి ఈ స్టేట్‌మెంట్ తప్పవుతుంది. కాబట్టి ఒకటి మాత్రమే రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ భూమి 71% నీటితో కప్పబడి ఉంది. సో, 71% కవర్డ్ విత్ వాటర్. సో, ఇది రైట్ ఫ్రెండ్స్. అందుకనే మనం నీలి గ్రహం అదే బ్లూ గ్రహం అని అంటాం. అదే సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భూమి ఆకారం జియాయిడ్‌గా ఉంటుంది. జియాయిడ్ అంటే ఏంటంటే ధ్రువాల వద్ద నొక్కబడి ఉన్నటువంటి ఆకారాన్నే జియాయిడ్ అంటారు. సో, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో, 2 స్టేట్‌మెంట్‌లు కరెక్టే కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అంగారకుడిని రెడ్ ప్లానెట్‌గా పిలుస్తాము. సో, ఈ స్టేట్‌మెంట్ కరెక్టే ఫ్రెండ్స్. ఎందుకంటే అంగారకుడి మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అరుణ్ గ్రహం అంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి దాన్ని అంగారకుడిని రెడ్ ప్లానెట్ అంటాం. సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే శుక్రుడు ఫోబోస్
డైమోస్ అనే ఉపగ్రహాలను కలిగి ఉన్నాడు. సో, మనకి యాక్చువల్‌గా బుధుడికి, శుక్రుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు ఫ్రెండ్స్. ఈ ఫోబోస్, డేమోస్ అనే ఉపగ్రహాలు ఎవరివి అంటే అంగారకుడివి. సో, అంగారకి సంబంధించినటువంటి ఉపగ్రహాలు. కాబట్టి ఈ స్టేట్‌మెంటు తప్పవుతుంది. సో, కాబట్టి ఒకటి మాత్రమే రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బృహస్పతి కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్‌గా పిలుస్తారు. అంటే బృహస్పతి అనే గ్రహాన్ని కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇది రైటే. నెక్స్ట్ గనిమేడ్ అనే ఉపగ్రహం సౌర వ్యవస్థలో అతిపెద్ద ఉపగ్రహం. సో, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఈ గనిమేడ్ అనే ఉపగ్రహం కూడా బృహస్పతికి చెందినటువంటి ఉపగ్రహమే. సో, ఫస్ట్ స్టేట్‌మెంట్, సెకండ్ స్టేట్‌మెంట్ 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. సో, ఇప్పుడు అసర్షన్ అండ్ రీజన్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. శుక్రుడు అత్యంత వేడి గ్రహము. ఓకే. కరెక్టే. శుక్రుడిలో అంటే వీనస్‌లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన వేడిగా ఉంటుంది. ఇది రైట్ ఫ్రెండ్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావం ఉండడం వల్లే అత్యంత వేడిగా ఉంటుంది. సో, కాబట్టి ఏ, ఆర్ 2 సరైనవే. దీనికి ఆర్ అనేది సరైన ఎక్స్‌ప్లనేషన్. అంటే అసర్షన్, రీజన్ 2 సరైనవే. అసర్షన్‌కి కరెక్ట్ అయిన రీజన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ భూమి బ్లూ ప్లానెట్‌గా పిలుస్తారు. ఇది కరెక్టే ఫ్రెండ్స్. సో, దాని రీజన్ ఏం చెప్తున్నారు? భూమి 71% నీటితో కప్పబడి ఉంటుంది. సో, కాబట్టే బ్లూ ప్లానెట్‌గా పిలవడం జరుగుతుంది. సో, కాబట్టి దీనికి సరైన రీజన్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ, ఆర్ 2 సరైనవే. ఆర్ అనేది సరైన ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ వన్ అంగారకుడిని రెడ్ ప్లానెట్‌గా పిలుస్తారు. ఓకే. అంగారకుడిని రెడ్ ప్లానెట్‌గా పిలుస్తారు. రీజన్ ఏం చెప్తున్నారు? అంగారకుడిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది నార్మల్‌గా కూడా తప్పే ఫ్రెండ్స్. సో, అంగారకుడిలో కార్బన్ డయాక్సైడ్ కాదు. కార్బన్ డయాక్సైడ్ ఉండేది శుక్రుడిలో, వీనస్‌లో. సో, మరి మార్స్‌లో ఉండేది ఏంటి? ఐరన్ ఆక్సైడ్. సో, ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల రెడ్ ప్లానెట్‌గా పిలుస్తారు. సో, ఇది స్టేట్‌మెంటే తప్పు కాబట్టి ఇప్పుడేంది? ఏ అనేది సరైనది. ఆర్ అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్ వన్ యురేనస్‌ను రోలింగ్ ప్లానెట్ అని పిలుస్తారు. యురేనస్‌ను రోలింగ్ ప్లానెట్ అంటే దొర్లుతూ తిరిగే గ్రహం అని అంటారు. ఇది కరెక్టే ఫ్రెండ్స్. దీనికి రీజన్ ఏం చెప్తున్నారంటే ఇది 98 డిగ్రీస్ వంగి ఉంటుంది కాబట్టి ఇది రోలింగ్ ప్లానెట్ అంటారు అని రీజన్ చెప్పడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్‌లీ రైట్ ఫ్రెండ్స్. సో, యురేనస్ అనేది 98 డిగ్రీస్ వంగి ఉంటుంది. సో, కాబట్టి ఇది రోలింగ్ ప్లానెట్ అంటే దొర్లుతూ ఉండే విధంగా తిరగడం జరుగుతుంది కాబట్టి రోలింగ్ ప్లానెట్‌గా చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి ఏ, ఆర్ 2 సరైనవే. సరైన ఎక్స్‌ప్లనేషన్ కూడా అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని ఉన్నటువంటి ఎంసీక్యూస్. సో, ఈ విధంగా నార్మల్ ఎంసీక్యూస్ అలాగే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, ఎస్సర్స్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనం రోజు డైలీగా డిస్కస్ చేయడం జరుగుతుంది. మన వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.